ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఈరోజు వివాహము వధువుకి సరిపడే వరుడి నక్షత్రాలు, అమ్మాయికి వివాహ విషయంలో సరిపడే నక్షత్రాల గురించి తెలుసుకున్న పైనంలో పుబ్బా నక్షత్రం అమ్మాయిదైతే ఏ నక్షత్రాలు అబ్బాయివి పనికొస్తాయి అనే విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాం. పుబ్బకి మరో పేరు పూర్వ ఫల్గుణి. ఇది సింహరాశిలో ఉంటుంది. జంతువు ఎలుక, మనిషి గణం. దీనికి సంబంధించిన వరకు పనికొచ్చే నక్షత్రాలే ముందు చెప్పదలుచుకున్నాను. పనికొచ్చే నక్షత్రాలు ఉత్తర, విశాఖ, జ్యేష్ఠ, మూల, పునరుసు, ఆశ్లేష, అశ్వని, మఖ. ఇవి మొదటి పక్షంలో పనికొచ్చే నక్షత్రాలు. ద్వితీయ పక్షంలో స్వాతి, శతభిషం, పూర్వాషాఢ ఇవి కూడా కన్సిడర్ చేయొచ్చు. మొత్తం ఈ నక్షత్రాలు పుబ్బా నక్షత్రమైన అమ్మాయికి పనికొస్తాయి. ఇది సింహరాశి, మధ్యనాడి, ఎలుక, మనిషి గణం. అయితే ఈ 4 పాదాలు సింహరాశిలో ఉంటాయి. ఈ నక్షత్రాధిపతి శుక్రుడు. ఈ పుబ్బ నక్షత్రానికి అనురాధ, ఉత్తరాభాద్ర, పుష్యమి 7వ నక్షత్రం అవుతాయి. పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ. అనురాధ 7వ నక్షత్రం అయితే దాని బోడి నక్షత్రాలైన ఉత్తరాభద్ర, పుష్యమి కూడా 7వ తారలు అవుతాయి. సో 7వ తార నైదం తార కష్టాలు ఉంటాయని చెప్పేసి 7వ తార అయినటువంటి అబ్బాయి ఈ పుబ్బ వారికి పనికిరాదు, పూర్తిగా వదిలివేయవలసి ఉంటుంది. ఇంకా అమ్మాయి నక్షత్రం క్షేమతారులు అయినటువంటి చిత్త, ధనిష్ట, మృగశిర. పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త 4. అలాగే ధనిష్ట 3-4 పాదాలు, 1-2 పాదాలు సింహరాశిలో ఉంటాయి. అది పనికిరావు. ధనిష్ట 3-4 పాదాలు, చిత్త, మృగశిర ఇవి క్షేమతారులు అవుతాయి. కాబట్టి అబ్బాయి నక్షత్రాలు ఇవి అయినప్పుడు 1 గ్రామ్ గోల్డ్ వివాహ సమయంలో అబ్బాయి దానం ఇచ్చి నైదంతారా దోష నివారణార్థం అని చెప్పుకొని వివాహం చేసుకోవచ్చని చెప్పబడి ఉంది. ఇది కంపల్సరీ, తప్పనిసరిగా వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడం సర్వదా శ్రేయస్కరం. సో పుబ్బ వరకు ఈ విషయాలు వివాహ విషయంలో పనిచేస్తాయని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.